రేసులో. కాబట్టి ఆర్ఎన్ శ్రీనివాసులకు అవకాశం లేకపోవచ్చు. ఒకసారి ఇది జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా నేను చెప్పిన నాకున్న సమాచారం మేరకు నేను చెప్పిన సమాచారం మీకు ఇది. అండ్ లిస్ట్ ఆఫ్ న్యూ మినిస్టర్స్ ఆఫ్ ఏపీ 2024 ఎవరు ఏపీ క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారు అంటే, నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్, నారా లోకేష్ మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్, కింజరపు అచ్చెన్నాయుడు ఫైనాన్స్ మినిస్టర్, నిమ్మకాయల చినరాజప్ప రెవెన్యూ మినిస్టర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సివిల్ సప్లైస్, సత్యనారాయణ పితాని బీసీ వెల్ఫేర్, రఘురామకృష్ణన్ రాజు స్పీకర్, బోండా ఉమామహేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అగ్రికల్చర్, పయ్యావుల కేశవ్ రూరల్ డెవలప్మెంట్, పరిటాల సునీత ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నందమూరి బాలకృష్ణ సినిమాటోగ్రఫీ, పొంగూరు నారాయణ ఎడ్యుకేషన్, గంటా శ్రీనివాసరావు పంచాయతీరాజ్, అయ్యన్న పాత్రుడు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, భూమా అఖిలప్రియ టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్స్, ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ, నాదెండ్ల మనోహర్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ, మండలి బుద్ధ ప్రసాద్ వెటర్నరీ, కామినేని శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్ గతంలో కూడా చేశారు, విష్ణుకుమార్ రాజు దేవాదాయ శాఖ, కొనతాల రామకృష్ణ పవర్ అండ్ ఎనర్జీ, జ్యోతుల నెహ్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది. ఇప్పటి వరకు నేను చెప్పాను నాకున్న సమాచారం మేరకు ఎవరెవరు ఏ ఏ జిల్లాల్లో బరిలో ఉన్నారు, ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది, అండ్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నేను లిస్ట్ చెప్పాను. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మాత్రమే. సో ఇది పరిస్థితి. చూద్దాం మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది ఎవరు క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో, కూటమి క్యాబినెట్లో అనేది. సో చూద్దాం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండబోతూ ఉన్నారు అండ్ హోమ్ మినిస్టర్, అలాగే నాదెండ్ల మనోహర్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ మండలి బుద్ధ ప్రసాద్ వెటర్నరీ, కొనతాల రామకృష్ణ పవర్ అండ్ ఎనర్జీ. సో 4 శాఖలు జనసేన పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు క్యాబినెట్లో, కూటమి క్యాబినెట్లో ఉండేదెవరు అని నేను రవిశంకర్ వెళ్ళ. ఏపీ క్యాబినెట్ కూర్పుపై చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబుతో పాటు పూర్తి స్థాయి క్యాబినెట్ కొలువు తీరే అవకాశం ఉంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ, సిన్సియారిటీ, లాయల్టీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని క్యాబినెట్ కూర్పు ఉంటుంది. యువతకు, మహిళలకు ఈసారి ప్రాధాన్యం ఉండవచ్చు. తొలిసారిగా ఎన్నికైన కొందరికి అవకాశం ఉండే అవకాశం కనిపిస్తోంది. అన్ని ఉమ్మడి జిల్లాలకు సముచిత స్థానం ఉండేలా క్యాబినెట్ కూర్పు ఉంటుంది. క్యాబినెట్ రేసులో చాలామందే ఉన్నారు. సీఎంగా చంద్రబాబుతో పాటు మరో 24 మందికే అవకాశం ఉంటుంది. జిల్లాల వారీగా క్యాబినెట్ రేసులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 2019 ఎన్నికల్లో 10కి 8 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంటే 2024 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అంటే వైట్ వాష్ మాట. 10కి 10 స్థానాల్లో కూడా కూటమి గెలిచింది. పోటీ చేసిన 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, అలాగే హెచ్చర్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే పాలకొండలో జనసేన పోటీ చేసింది. నిమ్మక జయకృష్ణ అక్కడ